అమ్మ ఏదైనా సరే మితంగా ఉండాలి. మితంగా మాట్లాడాలి. మితంగా వండాలి. అన్నీ మితం, మితం. ఈ మితం దాటి అతి ఏదైతే అది విషంతో సమానం. ప్రేమ అందరం ఎదురు చూస్తూ ఉంటాం ప్రేమ కోసం. అబ్బా! ఆ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమ నాకు కావాలి. ముఖ్యంగా లవర్స్ గాని, భార్యాభర్తల నుంచి గాని, భర్త ప్రేమ భార్యకి, భార్య ప్రేమ భర్తకి. అవును. సో, ఈ ప్రేమ ఈక్వల్‌గా ఉంటే అసలు ఏ గొడవలు ఉండవు. ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటదమ్మ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. నిజంగా వాళ్ళ ఆ జంటను చూస్తే ఇంకా చూడాలనిపిస్తది. అవును. అదే ప్రేమ అతి అయిందనుకోండి, ఇటు భార్యకి గాని, అటు భర్తకి గాని, ఇక చూడండి గొడవలు, విడిపోవడాలు, సూసైడ్‌లు, మర్డర్‌లు. అంతేగా. అతి అనేది అంత డేంజర్. సో, ఈ అతి ప్రేమని ఉన్న వాళ్ళని మనం ఏమైనా ముందుగా గుర్తించొచ్చా అమ్మ ఫస్ట్ థింగ్. అంటే మామూలుగా ప్రేమలో ఉన్నప్పుడు మనకేది కనిపించదు. వాడు అనుమానం బన్నా, ఆ అమ్మాయి అనుమానం బన్నా పొసెసివ్‌నెస్ అనుకుంటాం. అవును. హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే! ఎవరిని చూడొద్దంట, ఎవరితో వన్స్ పెళ్లయిపోయిన తర్వాత అదొక నరకంలాగా కనిపిస్తది. ఎవరిని చూడొద్దు అంటే అది కొంతవరకేనండి. ఎవరిని చూడకుండా హ్మ్. ఎలా ఉంటామండి? ఎంతసేపు నిన్ను చూస్తా మిమ్మల్ని? మీ ఎవరితో మీ మీకు మాట్లాడకూడదు. మీకు నేనంటే చాలా ప్రేమ. హ్మ్. ఎంతసేపు చూస్తారు? గంట, 2 అవును. గంటలు, ఒక హ్మ్. రోజు, 2 రోజులు. తర్వాత వెగటు పుడతది. కదా! అంతే. ఏదైనా సరే అతి అతి. అనేది ఏ విషయంలో ఉన్నా గూడా హ్మ్. అతి అంటే అంటే ఒక లిమిట్ ఉంటది దేనికైనా. అవును. ఆ లిమిట్ దాటితే అతి. ఏ విషయంలో కూడా అతి అనేది అతి ప్రేమ గాని, హ్మ్. అతిగా తినడం గాని, అతిగా మాట్లాడడం గాని, అతిగా తిరగడం గాని, అతిగా మనం ఎవరి గురించి చెప్పుకోవడం గాని ఇయన్నీ అతే. ఈ హ్మ్. అతి అనేది అనర్థాలకే కారణం. హ్మ్. ఏదైనా సరే అతి. హ్మ్. సో, అతి అనేది అసలు దేనికి పనికిరాదండి. మీరన్నట్టుగా అతి ప్రేమ. ఈ అతి ప్రేమ ఎట్లాగంటే పాయిజన్ లాగనమాట. అబ్బా! నిజం. పాయిజనే. అసలు కొన్ని అతి ప్రేమలసలు భరించాలేమని బాబోయ్! హ్మ్. వచ్చేస్తున్నాయి తప్పించుకోవాలా భయమేస్తది. నిజంగా. అన్నట్టు ఉంటదనమాట. అవును. ఇంకా ఉక్కిరి బిక్కిరి చేసేసి నీ ప్రేమతో ఎదుటోడు ఆడు చచ్చిపోతున్నాడా? బతుకుతున్నాడా? ఆడు ఊపిరి పీల్చుకుంటున్నాడా అనేది కూడా చూడకుండా నా హ్మ్. ప్రేమే నేను చూపిస్తా, నా ప్రేమే నేను చూపిస్తానంటే ఎన్ని రోజులని భరిస్తారండి? రైట్. అది దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. సో, ఎవ్వరైనా సరే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి. పిల్లల మీద అతి ప్రేమతో అసలు బయటికెళ్ళనియ్యరు, హ్మ్. మాట్లాడనియ్యరు. ఎంతసేపొచ్చి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తారు. ఏదైనా చదువులు చదువుకుందంటే బయటికి పంపరు. అది కూడా అతి ప్రేమ. అవును. దానివల్ల వాళ్ళ ఫ్యూచరే పాడైపోతుంది కదా! అవును. అట్లాగే భార్యాభర్తలు. ఎంత సేపొచ్చి ఆయన 5కి ఆఫీస్ అయిపోని 5 ఒక్క నిమిషానికి ఇంట్లో ఉండాలి. చచ్చిపోతాడా? ఎక్కడి నుంచి ఎగురుకుంటొస్తాడా? హ్మ్. ఎక్కడి నుంచి వస్తాడండి? హ్మ్. సరే ఆయనెళ్తాడా ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఆయన నిమిషానికోసారి ఫోను చేస్తాడు. "ఏం చేస్తున్నావు? తింటున్నావా బంగారం? తిను ఇదో బంగారం అనేది ఇప్పుడు పెద్ద అసలు బంగారానికి విలువ నిన్ను లేదు. చూడాలనుంది ప్రతి ఒక్క ఒకసారి వీడియో నేను కాల్ చెయ్యి. చూడాలనుంది వీడియో కాల్ చెయ్యి. అయిపాయే. లేకపోతే అది పడుకుందో, లేకపోతే ఏం చేస్తుందో, ఏదో పాపం ఎవరితో అది కాదండి. హ్మ్. నువ్వు నాకు గుర్తొస్తున్నావు, నాకు హ్మ్. ఫోను చెయ్యి. హ్మ్. ఇలా చంపేస్తారండి అసల. నిజం. ఈ అతి అనేది దేనికి పనికిరాదండి. హ్మ్. అంటే మీ ప్రేమతో మనం ఎవరిని ఉక్కిరి బిక్కిరి చేసుకో రైట్. ఇప్పుడు ప్రేమ ఉంటే మిమ్మల్ని నేను గట్టిగా చేయి పట్టుకుంటా, లేకపోతే ఇంకా హగ్ చేసుకుంటా. అవును. మీ ఎముకలు విరిగేలాగా నేను హగ్ చేసుకుంటే ఇంక మీరు ఉండాలిగా, బతికుండాలి కదా అక్కడ. సో, ఇదే అనమాట. అతి ప్రేమ అంటే కూడా అలాంటిదే ఉంటదనమాట. సో, హ్మ్. నాకు తెలిసిన చాలా, చాలా క్లోజ్ ఫ్యామిలీ అండి. హ్మ్. ఆహ్, మన్ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అమ్మాయిని గురించి చాలా అదృష్టవంతురాలనుకున్నారు. ఎందుకంటే అతను ఆమె కింద అడుగు పెడితే అడు కందిపోతుందేమో అన్నంత ప్రేమగా ఓహ్! చూసుకున్నాడు. సరే ఒక నెల చూసుకున్నాడు. అందరూ చాలా హ్యాపీ. 2 నెలలు గూడా అదే చూసుకున్నాడు. సంవత్సరం గూడా అదే హ్మ్. పొడిగించేసాడు. ఇంకా ఆవిడకి అసలు పిచ్చెక్కిపోయి మంచి అహా! అనిందనుకోండి. ఏమైంది? మంచినీళ్ళు. ఏమైంది? కాస్త దగ్గకూడదు, తుమ్మకూడదు, మొక్కకూడదు, మూలగకూడదు. ఇంకా తనను కనీసం ఒక హ్మ్. పని చేసుకోనియ్యకుండా ఆ! మంచినీళ్ళ గ్లాస్ గూడా తనే తెచ్చిస్తాడు. బట్టలుతుకుతాడు ఆయన. అబ్బబ్బా! తర్వాత ఇల్లు ఊడుస్తాడు, గిన్నెలు కడుగుతాడు. ఇంకా ఆమెకు జ జడేస్తాడు. అన్నీ నేర్చుకొని ఇంకా అసలు ఆవిడకి ఒక కామ్‌గా ఇలా కూర్చోవాలనమాట ఆమె. ఇలా కూర్చుంటే గూడా వెనక నుంచి తీసుకొచ్చి పల్లి ప్రొటెక్షన్ చేతులు నొప్పులా, కాళ్ళు నొప్పులా ఈ రకంగా పార్లర్‌కెళ్దామంటే కూడా వెళ్ళనీయకుండా, వాళ్ళని పిలిపిచ్చి, ఆ పార్లర్ ఆవిడ చేసినది ఈయన పక్కన కూర్చుంటాడు. నెమ్మదిగా చేయండి మా ఆవిడకి నొప్పులెక్కువ. లాస్ట్‌కి ఎలా చేశాడంటే, పిల్లలు పుడితే ఈవిడ ఎక్కడ కష్టపడుతుందో అని, పిల్లలు పుట్టకుండా కూడా అయ్యా! ఆమెను అంతా ప్రొటెక్ట్ చేశాడు. ఆవిడకి పిచ్చెక్కిపోయి, పోనీ నేనెక్కడికైనా వెళ్తాను మా పేరెంట్స్ ఇంటికెళ్తే, పేరెంట్స్ ఇంటికి ఈయన గూడా ఆవిడతో కూడా వెళ్తాడు. వెళ్ళేసి ఆ పక్కనే పోనీ ఎవరికైనా పిల్లలకు ఆడపిల్లలకి ఏముంటుందంటే తల్లితో కాసేపు అవును. మాట్లాడాలా, అన్నదమ్ములతో అవును. కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన మధ్యలో పోయి కూర్చుంటాడు. ఏంటంటే నిన్ను చూడకుండా నేను ఉండలేను. దేవుడా! ఉద్యోగం చేస్తాడా ఇంతకి? ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం హ్మ్. చేస్తాడు గానీ, ఆ ఉద్యోగానికంటే ఈవిడే ఆయనకి ఇంపార్టెంట్. ఇదే పనేమో. ఇదే పని. లాస్ట్‌కి ఏమైందంటే
వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమిటది అసలు మీ ఆయన ఏంటి అసలు పని చేసుకోడా అంతసేపు నువ్వు చుట్టూ తిరుగుతాడు అంటే ఒకరోజు చెప్పింది అంటే మిమ్మల్ని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి నాకేదో కూర నారో వండుకోకుండా అవుతుంది నేను అయ్యి బాబాయ్ వద్దు బంగారం నువ్వు స్టవ్ దగ్గరికి వెళ్తే ఏమన్నా అయిపోతే కాఫీ కప్పులు కొంటే వద్దు వద్దు నువ్వు కాఫీ కప్ కలుపుకునేటప్పుడు మళ్ళీ నీకు ఏదైనా వేడి తగిలితే ఇలా అన్నమాట స్నానానికి వేడి నీళ్ళకు కూడా ఆయన చిన్నపిల్లలకు పోస్తున్నాడు ఆయనే రెండు కలిపేసి ఆ తలుపు దగ్గర కూర్చుంటాడు మరి లోపల కూడా వెళ్తాడో మనకైతే తెలియదు మరి ఎక్కడ కింద పడుతుందని సో అలా ఆవిడని ఇబ్బంది పెట్టేసి ఇంకా తల్లిదండ్రులకి ఇంకేమిటంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులకు చెప్పిందంటే నీకేం రాగం అందరు మొగుళ్ళందరూ పిల్లల్ని సతాయిస్తూ చక్కగా చూసుకుంటే నీకే పోయే కాలం అని వాళ్ళు తిడుతున్నారు ఫ్రెండ్స్ చెప్పుకుంటే వాళ్ళు అంటున్నారు అయ్యో మాకు ఈ అదృష్టం లేదు నీకు చాలా అదృష్టం వచ్చింది అంటున్నారు మరి ఏం చేస్తుంది పిచ్చెక్కిపోయి అసలు ఏం చేయాలి అమ్మాయికి అర్థం కాలేదండి అర్థం కాక మీరు నమ్మరు 4వ కంటి 3వ కంటికి తెలియకుండా అదేంటి అమెరికాకి వెళ్ళిపోయిందండి అలా కాదు ఇంత ఎప్పుడు నీడలాగా వెన్నంటుండే ఆ భర్తకు తెలియకుండా చేసింది మరి ఇంకా అంత వెగటి పెట్టింది ఇప్పుడు నాకు స్వీట్ ఇష్టం అండి ఒకటి ఇచ్చారు తింటా 2 ఇచ్చారు తింటా 3వది ఇస్తే తీసుకెళ్ళి బయట పారేస్తా మరి ఏం చేస్తా తింటానా అట్లాగే చేసింది మళ్ళీ ఫోన్స్ గా గీన్స్ గా తన అరేంజ్మెంట్స్ ఏం చేసుకుందో వెళ్ళిపోయింది అతి ప్రేమ వల్ల జీవితం నాశనం అయిపోయింది ఇతన్ని అడిగారు అనమాట అదేంటి ఆవిడ ఇంకా ఆడిపిచ్చాడు అయిపోయాడు అనమాట ఇదేంటి ఎక్కడ పోయిందో తెలియదు నిమిషానికి ఒకసారి బంగారం తిన్నావా బంగారం పడుకున్నావా బంగారం ఉన్నావా ఊపిరి పీల్చుకోకు నేను నీ ఊపిరి పీల్చుకుంటా నీ రిమోట్ అంతా నా చేతిలో ఉన్నది అన్నవాడు ఒక్కసారి అసలు ప్రపంచం శూన్యం అయిపోయింది అది ఎందుకయ్యా ఇలా చేసావంటే మా అమ్మని మా నాన్న బాగా చూసుకునేవాడు కాదు అందుకని నేను ఇలా చేశాను ఆయన బాగా చూసుకోకుండా అతి చేశాడు ఈయన బాగా చూసుకొని అతి చేశాడు అనమాట వెళ్ళిపోయింది సో అందుకని అతి ప్రేమ అనేది ఎవ్వరి విషయంలో కూడా పనికిరాదండి సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీ ప్రేమ వల్ల అనేది చూసుకోవాలన్నమాట సో ఇలా అతి ప్రేమ చేసేసి జీవితాల్లో నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే కోర్టుకి ఎందుకు వెళ్తారంటే మా వారు నన్ను చూసుకోవట్లేదు లేకపోతే ఇంకో దానికి దగ్గరికి వెళ్తున్నారు ఇంటికి సరిగ్గా రావట్లేదు అంటారు ఈ అతి ప్రేమ బాబోయ్ నేను నమ్మరు పాప అంటే ఎవరు అర్థం చేసుకోరు ఆవిడ అమ్మాయి అలా అనిందండి అంటే బాగా కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదండి అమ్మాయి వెళ్ళిపోయింది చెప్పా పెట్టకుండా మరి ఏం అరేంజ్మెంట్ చేసుకుందో ఏమిటో తెలియదు వెళ్ళిపోయిందండి తల్లిదండ్రులకు కూడా చెప్పలేదంట ఆమె సో అందుకని ఈ అతి ప్రేమ అనేది ఎవరి విషయంలో కూడా అసలు ప్రేమ కాదండి రాజుగారు ఎందులో కూడా అతి అనేది పనికిరాదు ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టుకోండి ప్రతి దానికి ఆ లిమిట్ దాటిపోయినప్పుడు ఏమవుతుందంటే అసహ్యం పుట్టి వెగటి పుట్టి వామిటింగ్ చేసుకుంటేలాగా వస్తుంది అందుకని అతి అనేది పనికిరాదు అనవసరంగా ఆయన జీవితం నాశనం చేసుకున్నాడు ఎవరు కూడా ఎవరి మీద అతి ప్రేమ చూపించకండి పోనీ ఆయన మీద జాలి చూపించడానికి కూడా ఏం లేదు అక్కడ ఆయన ఏమంటాడంటే నేనేం తప్పు చేశాను నువ్వు ఆమె మీద అతి ప్రేమ చూపించడమే తప్పు పాప మా అమ్మాయి చెప్పుకున్నా ఎవరు నమ్మేసి అంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటే ఎవరికైనా ఉంటుంది కదండి ఇప్పుడు అత్తగారి పుట్టింటికి వెళ్తుంటే తనకుంటుంది తల్లి దగ్గర ఉండాలి మాట్లాడుకోవాలి అక్క చెల్లెలతో మాట్లాడుకోవాలి అనేది అంటే మధ్యలో వెళ్ళి కూర్చోవడము లేకపోతే మాట్లాడడము నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడము పడుకుంటే కూడా జాగ్రత్త ఫ్యాన్ మీద పడుతుందేమో నేను వస్తా ఆగు నీ పక్కన కూర్చుంటానంటే ఎవడండి భరిస్తాడు ఆ ప్రేమని ఆ ప్రేమద్దు ఏమొద్దని చెప్పేసి వెళ్ళిపోయి హాయిగా తనంతకు తను బతుకుతుంది అనమాట ఎక్కడుందో కూడా తెలియదు సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతి ఎవరి మీద ఏది చెయ్యకండి అతిగా ఎవరి గురించి మాట్లాడద్దు అతిగా తినొద్దు అతిగా ఏది చెయ్యొద్దు అతి చేస్తే మనకి దానివల్ల నష్టాలే కానీ మనుషులు దూరం అయిపోతారు తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అతి ప్రేమ పెంచుకోవద్దు రేపు పొద్దున వాళ్ళు నిన్ను చూస్తారో కూడా చూడరో కూడా తెలియదు వాళ్ళు నా పిల్లలు నన్ను చూస్తారు అనుకున్నాను ఏడుస్తే కూడా లాభం లేదండి ఎవరి మీద కూడా ఈ అతి ప్రేమ వల్ల కూడా సంసారాలు అత్త వల్ల మామయ్య వల్ల కూడా సంసారాలు ఇదైపోతాయి సో ఎవరితో కూడా లైఫ్ లాంగ్ మీరు ఉన్నన్ని రోజులు నేనుండను నేను ఎన్ని రోజులు మీరు ఉండరు సో ఎవరి మీద కూడా మనం అతి ప్రేమ పెంచుకున్నాం అనుకోండి అది నిజంగానే చాలా బాధాకరం అండి సో అలా అని మరి ఎవరితో ప్రేమతో ఉండు అతి ప్రేమతో ఉండద్దు అంతే అతి అనేది ఎప్పుడు ఏ విషయంలో కూడా పనికిరాదండి. ఓకే థ్యాంక్ యూ.